ఈరోజు మనము అనేక సమస్యలు అనుభవిస్తాం. ప్రధానంగా ఈ సమస్యలంతా కూడా ఎవరికి తెలుస్తాయి? ఇంట్లో భర్తకు తెలుస్తాయా? ఇంట్లో భర్త కంటే కూడా ఎక్కువ సమస్యలు అక్కడ భర్త కూడా చెప్పగలుగుతాం. మీరు చెప్పగలుగుతారు. ఇంట్లో ఉన్న పెద్దలకు, భర్తకు కానీ తండ్రికి కానీ ఎవరికైనా మీరు చెప్తారు అంతే. ఏదో పిల్లలు ఫీజు కట్టాలనో, లేకపోతే ఇంట్లో ఈ సమస్య ఉందనో, ఏదో లేకపోతే చదువులు ఈ సమస్య ఉందనో, డబ్బులు కావాలని, ఇట్లా అనేక రకాలుగా మీరు చెప్పినా వాళ్ళు కొంత చేయగలుగుతారు, కొంత చేయలేరు. ఏదేమైనప్పటికీ అంతిమంగా అక్కడ ఇబ్బంది పడేది మహిళలే. ఇది ఫ్యాక్ట్, ఇది వాస్తవం కదా. ఇక్కడ మనకు స్వతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో మనము నేటికి కూడా అనగారిన కులాలు అన్నట్టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు, అందులో ఈ కులాల్లో కల్లా మన కులాల బహుజన కులాలకు సంబంధించిన మహిళలు, దళిత మహిళలు కావచ్చు, క్రైస్తవ మహిళలు కావచ్చు, బహుజన కులాల మహిళలు మరింత తీవ్రమైనటువంటి ఒత్తిళ్లకు, ఇబ్బందులకు, సమస్యలకు ఎప్పుడు కూడా మనం ఇబ్బందులకు గురవుతాం. ఏంటి దీనికి కారణం ఏంటి? దీన్ని ఏ విధంగా అధిగమించాలంటే మనం ఇన్జనరల్గా చాలా విషయాలు మాట్లాడేస్తూ ఉంటాం. ఇన్జనరల్గా మనం ఏం మాట్లాడతాం? ఆ నాయకుడు వచ్చినాడు మాకు ఏం చేయలేదు, ఈ నాయకుడు వచ్చాడు మనకి ఏం చేయలేదు, ఈ నాయకుడు నమ్ముకున్నాం, జగన్కి మేము ఓటేసినాం మాకేం జరగలేదు, చంద్రబాబు ఓటేసినాం మాకేం జరగలేదు, లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం మాకేం జరగలేదు. అంటే 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం ఆ నాయకుడు, ఆ పార్టీ, ఈ నాయకుడు, ఈ పార్టీ అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. రాజకీయ పార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా అక్క జిల్లాలకు నేను వాళ్ళందరికీ మన చంద్రబాబు పసుపు కుంకుమని పెడతా ఉంటారు. అంటే తాయిలాలు. అంటే ఇప్పుడు మనిషికి జబ్బు చేస్తే, ఒక చోట ఒక బలమైనటువంటి జబ్బు చేసినప్పుడు ఒక సమస్య, ఆ సమస్యకు పరిష్కారం అనుకోకుండా, ఆ సమస్యకు మనం పరిష్కారం చెప్పకుండా ఆ రోజు ఒక ట్యాబ్లెట్ వేయడము, లేకపోతే ఒక చిన్న 10 రూపాయలు జోబులు పెట్టడం, అది కాదు కదా. సమస్యకి పరిష్కారం ఎక్కడుంది? ఈ సమస్య పరిష్కారం ఎక్కడుందంటే మనలో ఉన్నటువంటి, మన మెదడులో మనం ఆలోచించేటువంటి ఆ ఆలోచన ధోరణి ఎప్పుడైతే మనకు మారుతుందో అప్పుడు మాత్రమే సర్వ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ పార్టీని బలోపేతం చేస్తే తప్ప, దీనికోసమే మీ యొక్క హక్కులు మీరు కాపాడుకుంటూనే మీ యొక్క సమస్యలు, ఇప్పుడు ఇందాక పుష్పరాజు గారు చెప్పిన ఎక్కడ ఒక అమ్మాయి పైన అత్యాచారం జరిగినప్పుడు దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఏ కమ్యూనిస్ట్ పార్టీ కానీ మీరు ఒకటి చాలా చక్కగా, నేను ఒక మాట బాగా పూర్తిగా అర్థం చేసుకుని అధ్యయనం చేసినటువంటి ఒక విషయం అయితే మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నా, జాగ్రత్తగా వినండి. మనకున్నటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీలు మనల్ని మోసం చేయడానికి మాత్రమే ఉన్నాయి. ఎందుకు మోసం చేయడానికి ఉన్నాయంటే ఒక ప్యారల్ ఫోర్స్ గా వాళ్ళు కనపడతారు. పేపర్లు, టీవీలు వాళ్ళని మాత్రమే చూపిస్తారు. ఎందుకంటే మనల్ని చూపించరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆగిపోమంటే, యజమాని ఎప్పుడు ఆగిపోమంటే వాళ్ళు ఆగిపోతారు. మనం ఆగం. ఎందుకు ఆగమంటే ఇది మన గుండెల నిండా వస్తుంది, మన రక్తంలో ఉంటుంది. దీనికోసం బాధపడ్డాం. అరే ఆగువిల్లో మన 5 మంది ఆడవాళ్ళని వాళ్ళని కేసు పెట్టి పంపించారంటే ఏమైనా సరే, అక్కడ ఎంత బాధలు పడా సరే నేను ముందుకెళ్ళాను. ఎందుకంటే మన అక్క చెల్లెలకు అక్కడ అన్యాయం జరిగిందని. కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, మిగతా సంఘాలు, కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇంకొక పార్టీకి సంబంధించిన మహిళా సంఘాలు కానీ వాళ్ళేం ఆలోచన చేస్తారు? ఒక స్థాయి వరకు తీసుకెళ్తారు, అక్కడ దాన్ని అణచివేస్తారు. దాన్ని అవసరం లేదు. ఇంకా వాడు మళ్ళీ అగ్రకులానికి సంబంధించిన కమ్మారెడ్లు, మళ్ళా కమ్మలు, కామ్రేడ్లు అంతా కూడా కమ్మారెడ్లే, వాళ్ళు అక్కడ దాన్ని అణచివేసి కుట్ర చేస్తారు. దీన్ని మనం దయచేసి మీరందరూ కూడా పసిగట్టాలి, మీరు ఆలోచన చేయాలి. ఓటు తీసుకొచ్చేటప్పుడు అంటే గతంలో మీరందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్లు వస్తే నా అక్క చెల్లెలు అంటారు కదా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి. నా అక్క చెల్లెలకు నేను న్యాయం చేస్తా అని మాట్లాడుతుంటాడు. ఆ అక్క చెల్లెలకు ఓటు ఇచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ ఓటు తీసుకొచ్చే సందర్భంలో కూడా తన కన్న బిడ్డ కొడుకు చనిపోతే కూడా ఆయన పోయి మనకు ఓటు తీసుకొచ్చి మనకు సర్వ హక్కులు ఇచ్చి ఆయన మనకు 1952వ సంవత్సరంలో మనకు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒక విభిన్నమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. అనేక సర్వ సమస్యలు ఈ దేశంలో మన తాత ముత్తాతలంతా కూడా ఇక్కడ అనుభవించినాం. కానీ ఈ రోజు మీకు ఒక అవకాశం వచ్చింది. ఓటు అనే వజ్రాయుధాన్ని మీ చేతికి ఇస్తా ఉన్నా నేను. గతంలో ఎవరు ఓట్లు వేసుకుని రాజ్యాధికారంలోకి వచ్చేవాళ్ళంటే కేవలం రాణుల కడుపుల నుంచి పుట్టిన వాళ్ళు మాత్రమే రాజులు ఈ దేశాన్ని పరిపాలన చేస్తారు. కానీ నేను ఈరోజు బ్యాలెట్ బాక్సుల నుంచి ఓట్ల ద్వారా రాజును సృష్టించేసాను. ఓటు అనే వజ్రాయుధాన్ని మీ చేతికి ఇస్తా ఉన్నా. మీరు ఓటు అనే వజ్రాయుధాన్ని మీరు అగ్రకుల పార్టీలకు, అగ్రకుల నాయకులకు, ఈ కాంగ్రెస్ పార్టీ, ప్రధానంగా ఆయన ఆ రోజు కాంగ్రెస్ గురించి చెప్పాడు, ఈ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి గాంధీ కానీ, నెహ్రూ కానీ వీళ్ళందరూ కూడా మన కోసం పనిచేసినటువంటి వ్యక్తులు కాదు. ఈరోజు స్వతంత్రం అయితే వచ్చింది, కానీ స్వతంత్రం కూడా అధికార మార్పిడిలాగా ఆ స్వతంత్రం అగ్రకుల చేతికి పోయింది. ఈ రోజు మన చేతుల్లో లేదు అధికారం అంతా కూడా. కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా, చాలా జాగ్రత్తగా
ఖచ్చితంగా మన కులాలకు, మన జాతులకు, మన పార్టీలకు ఓట్లేండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1952వ సంవత్సరంలో మొట్టమొదటి ఎలక్షన్ జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనం హెచ్చరించారు.